బీఆర్ఎస్ నేతలు మరి కాసేపట్లో పరిగికి చేరుకోనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా మాజీ మంత్రులు సబిత, ఎర్రపల్లి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్ రెడ్డి, దివాకర్ రావు, మాజీ చైర్మన్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇండస్ట్రియల్ పార్క్ లో భూములను కోల్పోతున్న కల్లాపూర్, రాపోల్ బాధిత రైతులను పరామర్శించనున్నారు. అయితే ఇవాళ ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు పరిగికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కోకాపేటలో హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు నివాసం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు మరి కాసేపట్లో పరిగికి చేరుకోనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా మాజీ మంత్రులు సబిత, ఎర్రపల్లి, మాజీ మంత్రి ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్ రెడ్డి, దివాకర్ రావు, మాజీ చైర్మన్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇండస్ట్రియల్ పార్క్ లో భూములను కోల్పోతున్న కల్లాపూర్, రాపోల్ బాధిత రైతులను పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో ఉన్నారు. ఉషా, చెప్పండి, బీఆర్ఎస్ నేతలు మరి కాసేపట్లో పరిగికి చేరుకోనున్నారని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సృజ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు సందర్భంగా ఏదైతే తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేద రైతుల భూములను లాక్కుంటోంది అన్న కోణంలో లేట్ నైట్ హరీష్ రావు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను పరామర్శించడానికి ఇవాళ చేరుకుంటాము. పరిగి, కలాపూర్, ఏదైతే రాపూర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని పరామర్శించడానికి అయితే వెళ్ళబోతున్నాము అని లేట్ నైట్ హరీష్ రావు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వెంటనే పోలీసులు ఉదయాన్నే అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కూడా చేశారు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధం, అటు కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద కావచ్చు, ఇతర సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద కావచ్చు, ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ మార్జిల్గా ఉన్నటువంటి నేతల ఇళ్ల దగ్గర, ప్రతి ఒక్కరి ఇళ్ల దగ్గర కూడా గృహ నిర్బంధం చేశారు. ఎక్కడికక్కడ ఎవరిని కూడా ఏదైతే వెలుపలికి రానివ్వకుండా అయితే నిర్బంధం చేసిన ఘటన అయితే చూసుకోవచ్చు. కాసేపటి క్రితమే చూసుకున్నట్టయితే ఏదైతే వికారాబాద్ సంబంధించి రైతులను ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించినటువంటి రైతులను పరామర్శించడానికి కాసేపటి క్రితమే హరీష్ రావు ఇతర నేతలకి అనుమతి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఏదైతే వారు బయలుదేరినట్టుగా అయితే తెలుస్తుంది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సందర్భంగా దాదాపు 10 ఎకరాల భూమిని ఇప్పటికే రైతుల దగ్గర నుంచి లాక్కున్నారు. ఇందులో దాదాపుగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలు, గిరిజన మహిళలు చాలా వరకు ఉన్నారు. వీరిని మభ్యపెట్టి ఈ విధంగా లాక్కుండటం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది దగాకోరుతనము అన్న కోణంలోనే ఇప్పటికే హరీష్ రావు చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే పరిగిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుని కూడా పరామర్శించే నేపథ్యంలోనే కాసేపటి క్రితమే బయలుదేరారు. మరి కాసేపట్లో అయితే పరిగిలో చేరుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద మాజీ మంత్రిగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి, అలాగే సబితాంద్రారెడ్డి, హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు ప్రతి ఒక్కరు కూడా చేరుకోబోతున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ లో దాదాపు ఇంకా 40 ఎకరాల భూమిని ఏదైతే గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి సందర్భంగా లాక్కోవడానికి అయితే చూస్తుంది. దీనికి సంబంధించి అనుమతులు ఏదైతే ఉన్నాయో తెలంగాణ ఇండస్ట్రియల్ కమిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకుంది. మరి కాసేపట్లోనే ఈ మొత్తం కూడా విజిటింగ్ ఏదైతే ఈ మధ్య చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా సమస్యలు, ప్రజల వైపు సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అక్కడికి అడుగులు వేస్తోంది. ప్రధానంగా ఇవాళ చూసుకున్నట్టయితే అటు ఇండస్ట్రియల్ పార్క్ కి సంబంధించి దాదాపుగా కూడా చాలా చోట్ల కూడా ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఏర్పాటుకి సంబంధించి పేద, మధ్యతరగతి, అలాగే అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల భూముల్నే లాక్కుంటోంది. ఇది కరెక్ట్ కాదు అన్న కోణంలోనే ప్రభుత్వాన్ని నిలదీసే అంశంగానే ఇది చూసుకోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయటంలో భాగంగానే హరీష్ రావు, అలాగే మిగతా అందరు కూడా తదితరులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పరిగి, కలాపూర్ దగ్గర నుంచి అలాగే రాపూర్ ఈ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇండస్ట్రీకి ఇది అనువైన ప్రాంతమా కాదా, అలాగే అక్కడ బాధిత రైతులు ఎవరైతే ఇప్పటి వరకు భూమిని లాక్కున్నారో ప్రభుత్వం ఆ బాధిత రైతుల్ని పరామర్శించి వారి వర్షన్ ని కూడా హరీష్ రావు మిగతా వ్యక్తులు ఎవరైతే వారందరూ కూడా సేకరించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీటన్నిటికీ సంబంధించి వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పర్యటన ఏదైతే ఉందో దాదాపుగా కూడా 12 మంది దాకా మంత్రులు కూడా పర్యటిస్తున్నారు. కాబట్టి ఈ పర్యటనలో దాదాపు ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతున్నటువంటి లొసుగులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలాగే వీటన్నిటికీ సంబంధించి బాధితులు ఎక్కువ సంఖ్యలో ఒకవేళ వారి బాధని వ్యక్తం చేసినట్టయితే దీనికి తదనంతరం ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి, ప్రభుత్వం వైఖరిని ఎలా ఎండగట్టాలి అన్న కోణంలో అయితే ఈ పర్యటన చాలా కీలక పర్యటనగా అయితే మారబోతుందని తెలుస్తోంది. శ్రీజ, మరి ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు?
ఖచ్చితంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ అంశానికి సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి నివాస స్థలాలు కావచ్చు, అలాగే రైతులకు సంబంధించినటువంటి పంట పొలాలు కావచ్చు, ఈ భూములన్నింటినీ లాక్కోవటం ఎంతవరకు సమంజసం అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా హరీష్ రావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేతలు, మాజీలుగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. ప్రభుత్వం వారంతట వారు ఏదైతే ఇచ్చినట్లయితే, ఏదైతే గతంలో ఏపీకి సంబంధించి అమరావతి భూముల వర్షన్ ఎలా ఉందో సేమ్ ఆ తరహాలోనే ఇక్కడ కూడా వారంతట వారు స్వయంగా వచ్చి భూములు ఇచ్చినట్లయితే ఇండస్ట్రియల్ ఏరియాకి అభివృద్ధి చేసుకున్నట్టయితే ఓకే, కానీ అలా కాకుండా భూములను లాక్కొని బెదిరింపులకు పాల్పడి ఈ విధంగా పేద మధ్య తరగతి అణగారిన వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తుల భూములను లాక్కోవటం ఎంతవరకు సమంజసం అన్న కోణంలోనే వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భూములను లాక్కున్నారన్న ఆరోపణలే చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతోంది? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా భూములను లాక్కున్నారన్న ఆరోపణలే వస్తున్నాయి. ఇంకా 40 ఎకరాలకి సంబంధించి కూడా ఏదైతే వారిని బెదిరించి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అన్న కోణంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎలా ప్రభుత్వం స్పందించబోతోంది? మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎట్టకేలకు మంత్రులందరూ కూడా పరిగికి చేరుకున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. శ్రీజ, మరి ప్రభుత్వం బాధితులకు ఏమైనా పరిష్కారం చూపించే అవకాశం ఉందంటారా? ఈ అంశం చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి దాదాపుగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఎప్పటి నుంచో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం వద్దకు, ప్రభుత్వ అధికార యంత్రం చుట్టూ, అలాగే పరిగి తహసీల్దార్ దగ్గర నుంచి కలెక్టర్ల వరకు కూడా తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వారికి అనుకున్నంత మేరకు వారి దగ్గర నుంచి ఏదైతే రైతులకు సంబంధించి ఊరటైతే లభించలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని అప్రోచ్ అవడం కూడా జరిగింది రైతులు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే నిలదీయాలి, రైతుల పక్షాన ఖచ్చితంగా నిలబడాలి, రైతులకు ఖచ్చితంగా ఊరట లభించాలి, ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాకి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నిస్తాము అన్న కోణంలోనే ఇవాళ ఈ పర్యటన ఏదైతే హరీష్ రావు టీం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాకి సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది. గతంలో లాగా వెలుగుమట్ల భూములు, ఈ భూముల తరహాలోనే ఇక్కడ కూడా ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత ఆ తర్వాత ఈ అంశాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయబోతోంది? ఇప్పటి వరకు రైతులు ఇచ్చినటువంటి ఏదైతే ఓన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రైతుల దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకొని ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, అలాగే రైతులు ఏ మేరకు ఇబ్బందులకు గురయ్యారు, ఏ మేరకు వీరి దగ్గర నుంచి లాక్కున్నారు భూములు అన్న కోణంలో వారి దగ్గర నుంచి చాలా వరకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం ఏదైతే రైతులు చాలా వరకు కూడా ఇండస్ట్రియల్ ఏరియా వద్దు, మాకు కేవలం మా భూములు మాకు ఇచ్చేయండి అన్న కోణంలో ఏమైనా అలాంటి వర్షన్ ఏమైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కోర్టులను కూడా సంప్రదించే అవకాశం కూడా లేకపోలేదు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా. వికారాబాద్ జిల్లా స్పీకర్ గారి జిల్లా, ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారతారా? అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారున్నా స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే లగచర్ల ఇన్సిడెంట్ చూశాం. ఇప్పుడు మళ్లీ పరిగిలో మరొక దమనకాండ ఇవాళ జరుగుతా ఉంది. పాపం మహిళలు, రైతులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు ఇవ్వము అంటున్నారు. ఆ భూములను తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకుని ఆ భూమి మాకు జీవనాధారం, ఆ భూమితో మాకు పేగుబంధం ఉన్నది, మా భూమి మాకు కావాలి అంటే ఎందుకు నీ అనుయాయులకో నీ కుటుంబ సభ్యులకో ఆ భూములు కట్టబెట్టడానికి గా భూములే దొరికినాయా నీకు? ఆ పేదలేంటే ఎందుకు పడతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు
చేస్తున్నటువంటిది కేవలం ఆ ఎస్సీ ఎస్టీల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మా నాయకులను ముందస్తు అరెస్టులు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్లి తీర్థం. ఆ రైతులకు గొంతుకగా మారుతాం. మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం. మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని. ఇస్తారా ఇయ్యరా? ఎస్సీ ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? అందువల్ల ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం అంటూ నాటి ఇందిరమ్మ భూములు ఇచ్చింది, నేటి ఇందిరమ్మ పాలనలో భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీల భూములు లాక్కోవడానికే నీకు అధికారం ఇచ్చిందా? నువ్వు ఎందుకు ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే అక్కడ గద్దల్లాగా ఎందుకు మారుతున్నారు? ఇప్పుడు నిన్న మేము కోహెడకు పోయినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పింది? మేం చెప్పిందే చెప్పింది కదా. ఈ భూమిని మేము బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఆ దిల్ భూములు హైకోర్టు కేసులున్న భూములు మార్కెట్ కట్టమంటాడు. ఆ కోర్టు కేసు దిగాలి ఎప్పుడు, నువ్వు మార్కెట్ కట్టాలి ఎప్పుడు? మేము చెప్పిన దాన్నే ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిజమని ఒప్పుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా నేను. మేము అదే కదా అన్నది. ఆ పారిశ్రామిక ఇప్పుడు ఏమన్నాడు, ఈ మార్కెట్ వేరు, ఆ మార్కెట్ వేరు. ఏదైతే మార్కెటింగ్ శాఖ 10 కోట్ల రూపాయలు వెచ్చించి కోహెడలో 200 ఎకరాల భూసేకరణ చేసి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా మా నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు వేశారు. ఆనాటి కేసీఆర్ గారి ఆలోచనలతో ఫౌండేషన్ వేసినాం, 350 కోట్ల నిధులు కూడా సమకూర్చి పెట్టినాం. మీరేమంటున్నారు? రెడీగా ఉన్న భూమినేమో పారిశ్రామికవేత్తలకు టీజీఐసీ పేరు మీద కట్టబెడతాం, ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాం, పక్కన పంచాయతీలో లిటిగేషన్ లో ఉన్నటువంటి దిల్ భూములు మార్కెట్ యార్డ్కి ఇస్తామంటారు. ఇప్పటికీ 11 ఏళ్ళ ఆ పంచాయతీ. 2015లో కేసు పడ్డది, ఇప్పుడు 2026. 11 సంవత్సరాలైనా హైకోర్టులో కేసు దిగలే. అది ఎప్పుడు దిగుతుందో తెలియదు. మరి నువ్వు నిజంగా రైతుల పక్షపాతివైతే, నీది రైతు ప్రభుత్వం అయితే, నీ రైతు డిక్లరేషన్ లో నిజముంటే ఉన్న మార్కెట్ యార్డ్ లో కట్నీళ్లు పెట్టిన పొయ్యి, అక్కడ ఆల్రెడీ లేఅవుట్ రెడీగా ఉంది, ప్లాన్ డిజైన్ రెడీగా ఉంది, డబ్బులు రెడీగా ఉన్నాయి. ఇక్కడనే టెండర్ పిలవండి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు ఉపయోగపడే మార్కెట్ నిర్మించండి. అది ముఖ్యం.